హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. మనం ఈరోజు సేవింగ్స్ గురించి అండి. మనము జీవితకాలము కష్టపడి పనిచేస్తూ మన సమయాన్ని, ఎనర్జీని, టైంని, టైం అంటే లైఫ్ టైం అండి, దారబోసేస్తూ ఉంటాం కదా. దారబోసేసి జీవితకాలం ఒక పని మీద మనం ముందుకెళ్తూ ఉంటాం. క్లియర్ కదండి. అదే పనిని చేస్తూ ఉంటాము. అంత పని చేస్తున్నప్పుడు దాంతోపాటు వచ్చే కొంచెం కొంచెం అమౌంట్స్ని, చిన్న చిన్న వచ్చే ఆర్థిక వనరులో, అంటే వచ్చే ఆదాయంలో, జీతంలో కావచ్చు, ఆర్థిక వనరండి, మనకు వచ్చే ఆదాయంలో నుంచి ఎంతో కొంత సేవింగ్ చేసే అలవాటు మనలో ప్రతి ఒక్కరికి ఉందండి. ఆ సేవింగ్స్ వచ్చేసి ఎక్కడ పెడుతున్నాము, దానివల్ల మనకు వచ్చే రిటర్న్స్ ఏంటి, మనల్ని ఆ సేవింగ్స్ ఏ స్థాయికి తీసుకెళ్తాయి. మనం రోజువారీగా, నెలవారీగా మనం పెట్టే ఖర్చులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అంటే అందులో నుంచి మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి ఏమి ఆప్షన్ లేదు, అవకాశమే లేదు. కానీ మనం సేవింగ్ చేసిన దాంట్లో నుంచి మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. దీనికి కావాల్సింది ఓన్లీ ఆలోచన అండి. ఆలోచన. ఎందుకు నేను దీన్ని గట్టిగా చెప్పగలుగుతున్నానంటే, మా దగ్గర మేమున్న బజార్లో ఒక్కరు ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారండి. 1 సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఆ బజార్ మొత్తం ఇల్లు కట్టారు. ఒక్కరికి వచ్చిన థాట్ అండి, ఆలోచన అంటే ఎక్కడి నుంచి ఫండింగ్ తీసుకోవాలి, వచ్చే రెంట్స్ ఎంత, మనకి వచ్చే లోన్స్ అవైలబిలిటీ ఏమున్నాయని చూసుకొని ప్రతి ఒక్కరు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇది ఎక్కడ మార్పు మొదలైందండి? మనిషి ఆలోచనలోనే అండి. మీరు మీ ఆలోచనను కనుక కొంచెం సేవింగ్స్ పరంగా ఈ సేవింగ్స్ని ఎక్కడ పెట్టాలి అనేది మీరు ఆలోచించగలిగితే దట్టు హైదరాబాదులో ఉన్నాం కాబట్టి, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఈ అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రపంచమంతా మన హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కంపెనీస్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనము ఏమైనా ఇన్వెస్ట్ చేసామా? ఎప్పుడు జనాలు పెరుగుతూ ఉంటారు కానీ భూమి మాత్రం పెరగదు. ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కాని వస్తువు ఏమైనా ఉందంటే భూమి. అలాంటి భూమి పైన మీ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టారా? పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు, కారణాలు ఏంటి? ఒక్కసారి రివర్స్ చేయండి. ఈ రోజులలో ఇప్పుడు ఉన్న స్పెషాలిటీ అవకాశాలు ఏంటంటే, అప్రూవల్ లేఅవుట్స్ వచ్చినాయి. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్స్ అండ్ రేరా యాక్ట్ ప్రకారం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ప్రకారము మనకు లేఅవుట్స్ వచ్చినాయి. రేరా యాక్ట్ అంటే ఇది ఒక బాడీ ఉంటుందండి. అంటే లీగల్గా చేయాలి, కరెక్ట్గా ఓపెన్ ల్యాండ్, పార్క్ ఏరియాలు, స్కూల్ ఏరియాలు వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా రేరాలో ఇన్బిల్ట్ అనమాట. మనకు బ్యాంకింగ్ సెక్టార్కి ఐఆర్డి ఎట్లను, టెలికామ్కి ట్రా ఎట్లను, మనకి ఇది కూడా రియల్ ఎస్టేట్ అనే సెగ్మెంట్ కూడా లీగల్గా కరెక్ట్గా ఉండాలి అని ఒక బాడీని ఫామ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అదే రేరా యాక్ట్ అండి. ఈ రేరా యాక్ట్ ప్రకారంగా కూడా మనకి ఇప్పుడు లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంత లీగల్గా, ఇంత కరెక్ట్గా అందుబాటులో ఉన్నప్పుడు మన బడ్జెట్లో నుంచి లోన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఎంత సేవింగ్ చేసి ఉంటారు ఇప్పటిదాకా? అట్లీస్ట్ 3.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకు 15 lakhs పడుతుంది. 150 square yards తక్కువ రేట్లలో ఇప్పుడున్న రీజనల్ రింగ్ రోడ్ ఏరియాలలో. 150 square yards 15 lakhs rupees అంటే 3.5 to 4 lakhs మధ్యన కనుక మనం డౌన్ పేమెంట్ కట్టగలిగితే 70% అండి లోన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. బ్యాంకర్స్ లోన్స్ ఇస్తున్నారు. లోన్స్ని కట్టుకొని కంప్లీట్ అయిపోయేసరికి మన ల్యాండ్ వాల్యూ అట్లీస్ట్ 1 or 2 times ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే మనం కట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా కూడా మనకు వచ్చే రిటర్న్స్ ఎక్కువ. ఒక్కసారి నేను ఒక లెక్క డివైడ్ చేసి చెప్తాను, మీరు చూడండి. మీరు ఇప్పుడు ఒక 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం, 15 లక్షల రూపాయలు, ఓకేనా? 15 లక్షలు నేను లాస్ట్ 10 years నుంచి
నేను ఈ ఫీల్డ్లో 15 ఇయర్స్ నుంచి ఉన్నాండి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒక లెక్క తీస్తే మనం చూసుకుంటే అట్లీస్ట్ హైదరాబాద్లో 4 టైమ్స్ పెరిగిన ఏరియాలు లేవు. 4 టైమ్స్ నుంచి 200 టైమ్స్ కూడా పెరిగిన ఏరియాలు ఉన్నాయి. మరి ఇట్లా ఒక 4 టైమ్స్ పెరిగింది అనుకుంటే ఎంత అవుతుందండి? 15 లక్షలు. ఒకసారి లెక్కేయండి ఆ టోటల్ అమౌంట్ని. సరే, అప్పుడు ఆ టోటల్ పక్కకు పెట్టిన డబుల్ అయింది 2.5 ఇయర్స్ కదా, 4 ఇయర్స్ అంటే 2.5 ఇయర్స్లో 15 lakhs డివైడెడ్ బై మీరు 30 months కొట్టి చూడండి, మీకు ఎంత క్యాలిక్యులేషన్ అమౌంట్ వస్తుందో. దాదాపు మనకి వచ్చేది దాదాపు, ఒక్క నిమిషం మీ ముందే నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. డివైడెడ్ బై 30 months అండి, 50,000 రూపీస్ అండి. మీకు కనిపిస్తుంది చూడండి. మరి చూడండి, ఒక్క నెల మనకు సగటు ఆదాయము మనం 50,000 రూపీస్ సేవ్ చేయగలుగుతున్నామండి. మరి అదే మీరు కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టి లోన్కి వెళ్ళగలిగితే ఆ ప్లాట్ మీద ఎప్పటి వరకు, ఇప్పుడు మనకు దాదాపు 10,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ ఉందనుకోండి. హైదరాబాద్లో ఒక మంచి డిమాండెడ్ కాలనీ ఏరియాస్లో ఇప్పుడు 1,00,000 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు వచ్చే లేఅవుట్స్ అన్నీ కూడా ప్లాన్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ అండి. 30 feet రోడ్లు, 40 feet రోడ్లు, 60 feet రోడ్లు, పార్క్ ఏరియాలు, ఆల్ డెవలప్మెంట్స్ చేసి ఉంటున్నాయి. అంటే గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కాబట్టి 1,00,000 రూపాయల వరకు గజం వెళ్ళడానికి స్కోప్ ఉంది. మరి 1,00,000 రూపాయల గజం అంటే 1,00,000 రూపాయల గజం వెళ్ళేంత వరకు కూడా ప్రతి నెల ఆ ప్లాట్ మీద మీకు ఒక 50,000 రూపీస్ యాడ్ అవుతున్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, 10 years ఒక టైంలో ఒక 2-3 years బూమ్ టైం వచ్చినా చాలండి. ఒక మంచి మార్కెట్ 10 yearsలో అట్లీస్ట్ నేను ఇప్పుడు చూసిన ఒక 20 years సెగ్మెంట్లో ఒక 2-3 times ఒక మూమెంటం వచ్చిందండి రియల్ ఎస్టేట్లో. మరి నెక్స్ట్ 10 yearsలో ఒక్క మూమెంటం వచ్చినా కూడా మనకి ఈ 4 times పెరగడం అనేది చాలా ఈజీ అండి. మరి అలాగా కనుక మనం లెక్కేసుకుంటూ వెళ్తే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్లో ఎంత రిటర్న్స్ ఉంది, మన జీవితాన్ని ఒక చేంజ్. అంటే ఇప్పుడు మనం 1,00,000 రూపాయల గజం అంటే 150 గజాలు వచ్చేసి 150 square yards 1.5 CR అవుతుందండి. 1,50,00,000 రూపాయలు అంటే కోటీశ్వర్ల జాబితాలోకి మనల్ని తీసుకెళ్తుంది. రేపటి రోజున అమ్మాయి ఉంటే మంచి చోటిచ్చి పెళ్లి చేయాలంటే కట్నం కింద వాడచ్చు. అబ్బాయి ఉంటే ఫారెన్ వెళ్తాను ఎడ్యుకేషన్ పర్పస్లో కానివ్వండి, జాబ్ పర్పస్లో కానివ్వండి అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఇవాళ రేపు పిల్లలు నామినల్గా చదివితే మాత్రం ఏ జాబ్స్ కరెక్ట్ రావట్లేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వాళ్ళని రాణింపజేసేటట్టు చూసి స్పెషలైజేషన్ కోర్సులు కనుక మనం చేయించగలిగితే వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు. వాళ్ళు ఆ రంగంలో రాణించడానికి ఒక అవకాశం ఉంటుంది. మరి అలాంటి స్పెషలైజేషన్ కోర్సులు ఏవి చేయించాలన్నా స్టిల్ నౌ కూడా 25 lakhs నుంచి బయటకు పంపించాలంటే 2-3 కోట్లు అవుతుందండి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలంటే. మరి అలాంటి వాటికి ఉపయోగపడుతుంది కదండి. మరి కాంప్రమైజ్ చేసి మనతో పాటే మనలాగానే వాళ్ళ జీవితం కాకుండా నెక్స్ట్ జనరేషన్ అయినా ఒక స్థాయిలో మనము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అంటే కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ని చాలా జాగ్రత్తగా చేయగలిగితే మాత్రం మనకు అవకాశం ఉందండి. సేవింగ్స్ ఈజ్ మోర్ ఏమంటారు, చాలా మనం కేర్ తీసుకోవాల్సిన విషయం అంటాను నేను. చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం ఒక స్థాయి మార్చుకోవడానికి ఓన్లీ ఉన్న ఒకే ఒక ఆప్షను సేవింగ్స్ అండి. మరి మీ సేవింగ్స్ని ఎక్కడ పెడుతున్నారు? బయట మార్కెట్లో వినపడుతుంది కదా, రియల్ ఎస్టేట్ లేదు, డల్గా ఉంది, పెట్టొద్దు, ఆగి పెట్టండి. మనం ఆగినందువల్ల మన లెవెల్లో పెద్ద ఇన్వెస్టర్స్ మనం కాదు. మనకున్న సేవింగ్స్లో నుంచి కొంత అమౌంట్ని పెట్టి 1-2 ప్లాట్స్ తీసుకోగలుగుతాం. జీవితంలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 1-2 ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మరి ఆ 1-2 ఇన్వెస్ట్ చేసే టైంలో మనకి మార్కెట్ బాగోలేదు, అది బాగోలేదు అని ఆగితే ఆ డబ్బులు ఎక్కడో ఒక చోట ఖర్చు అయిపోతాయండి.
ఒక 10 ఇయర్స్ ప్యాటర్న్లో బిఫోర్ కావచ్చు, నెక్స్ట్ కావచ్చు, ఖచ్చితంగా అట్లీస్ట్ 4 టైమ్స్ మార్కెట్ రోల్ అవుతుంది. మన టైం బాగుండి, అదృష్టం బాగుండి, ఆ ఏరియాలో ఒక మంచి కంపెనీస్, ఒక గ్రోత్ కారిడార్స్ కనుక వచ్చినాయంటే 10 to 100 టైమ్స్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉన్న పాపులేషన్కి మనకి ఎప్పుడూ కూడా రిక్వైర్మెంట్ అనేది ఉంది, ఎప్పుడూ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడున్న సిటీ సరౌండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ 45 కిలోమీటర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో రీజనల్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒక 5-6 కిలోమీటర్స్ వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ సిటీ సెంటర్ పాయింట్ నుంచి 55 to 60 కిలోమీటర్స్ వరకు కూడా ఇది వెళ్తుంది. అంటే మనకి ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి 10 to 15 కిలోమీటర్ రేడియేషన్. మనకి ఇప్పుడు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అదృష్టం అంటే అండి, అన్నీ కూడా సిటీ నుంచి ఇదే డిస్టెన్స్లో ఉన్నాయి. 50 నుంచి 60-70 కిలోమీటర్స్ లోపున మనకు హైదరాబాద్ సరౌండ్స్లో ప్రతి చోట కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దట్టు ఒక గేమ్ చేంజర్ అని చెప్తున్నాం కదా మనం, ఏది రీజనల్ రింగ్ రోడ్. మరి ఆ రీజనల్ రింగ్ రోడ్కి ఫ్రంట్ టు బ్యాక్ ఉన్నాయి. 2 years పడుతుందో, 3 years పడుతుందో, 5 years పడుతుందో, అప్ టు 10 yearsలో అయితే ఖచ్చితంగా రావాల్సిందే కదండి. ఒక అనౌన్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీగా బయటకు వచ్చినాక అప్ టు 10 yearsలోనైనా అది కంపల్సరీ వస్తుంది. కాబట్టి దాని దగ్గరలో ఈరోజు ఒక స్టెబిలిటీ మార్కెట్ రోల్ అవుతుంది. స్టెబిలిటీ మార్కెట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలండి. మార్కెట్ భూమిలో ఉందన్నప్పుడు సేల్ చేయడానికి బాగుంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ సేవింగ్స్, మీ గురించి మీ ఫ్యామిలీలో మీరు కూర్చొని ఒక డిస్కషన్ చేయండి. ఖచ్చితంగా ఈ డిస్కషను మిమ్మల్ని ఫ్యూచర్లో ఒక ఫైనాన్షియల్ స్టేటస్ మార్చుకోవడానికి మీకు ఈ డిస్కషన్ అవసరం పడుతుంది. చేతిలో ఏమున్నాయి అట్లే నడిపిస్తే ఎంతవరకు ఒక నెక్స్ట్ 10 to 20 yearsలో మనం గ్రోత్ అవ్వగలుగుతాం. లేదు దాన్ని తీసుకొచ్చి ఒక ల్యాండ్ మీద పెడితే ఎంత గ్రోత్ అవుతాం, ఒక బ్యాంకింగ్లో పెడితే ఎంత గ్రోత్ అవుతాం, షేర్ మార్కెట్ జోలికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళం వెళ్ళలేము, గోల్డ్ మీద పడితే ఎంత అవుతుంది, దాని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏంటి అనేది కూర్చొని ఆలోచిస్తే, నేను ఇది ఆలోచన చేసి ఓపెన్ ప్లాట్స్ నేను 3 plots తీసుకున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఆ రోజు ఎట్లా డిస్కస్ చేశాను అదే నేను మీకు ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. మీరు కూడా కూర్చోండి. మార్కెట్ తోటి పని లేదండి. హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఈ గ్రోత్ని ఎవరు ఆపలేరు. ఆ పాపులేషను పెరుగుతూ ఉంటే పాపులేషన్ తగ్గట్టు ప్రతి ఒక్కటి కూడా మనకు జ్యువెలరీ షాప్స్ అయినా షాపింగ్స్ అయినా ఒక టైంలో అమీర్పేటలో ఉండేది. తర్వాత మనము ఆబిడ్స్, తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ప్రతి ఏరియాలో సిటీ అవుట్స్కట్స్లో ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఒక్క షాపింగ్ మాల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు అవైలబుల్ ఉన్నాయి. అంటే పాపులేషన్ ఎట్లెట్లా పెరుగుతుంటే అట్లట్లా అన్నీ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. కాబట్టి ల్యాండ్ రేటు కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్ కదా. దీంట్లో వచ్చేసండి మనకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ మార్కెట్ డల్గా ఉంది అనేది ఎట్లా వినబడుతుంది అంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేని మార్కెట్ డల్గా ఉందండి. ఎందుకనంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 అవుతుంది. ఇండిపెండెంట్గా ఇల్లు కొనాలంటే ₹1,00,00,000 పైనే, ఎంత అవుట్స్కట్స్కి వెళ్ళినా కూడా ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి మనకు వచ్చే ఆదాయంలో 20-30 లక్షలు డౌన్ పేమెంట్ పెట్టి ఒక 70 లక్షలు లోను తీసుకొని మనం ఆ మార్కెట్ని ఎఫర్ట్ చేయలేము. కానీ ఆ మార్కెట్ సైజు ఎక్కువ పెంచారు. ఏమంటారు, డిమాండ్ సప్లైలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎక్కువ కట్టేశారు. కాబట్టి మీకు మార్కెట్ డల్గా ఉంది అనేది ప్రచారం జరుగుతుంది. కానీ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్క పర్సన్కి మరి నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? అందరికీ మీలో ఓన్ ఒక ప్లాట్ అయినా ఉందా? మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక గుడిసె వేసుకునైనా నేను నా స్థలంలో ఉండగలుగుతాను అనుకోవడానికి ఒక స్థలం ఉందా? మరి ఇది నీడ్ కదండి. నీడ్స్లో వన్ ఆఫ్ ద నీడ్. సిటీలో అంత ఎఫర్ట్ చేసి మనం ఫ్లాట్ కొనలేకపోయినా సిటీ అవుట్స్కట్స్లోనైనా మనకంటూ ఒక ప్లాట్ ఉంటే ఆ భరోసానే వేరండి. ఆ లైఫ్ చాలా
చాలా పీస్ఫుల్గా మనల్ని మన జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ డాక్యుమెంట్ నేను సార్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అబ్బా, ఒక ప్రాపర్టీ పిల్లలకి అమరింది అనే ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్రశాంతత నాలో నేను చూసుకున్నాను. కాబట్టి మరి మీరు ఆ ప్రశాంతతలో ఉన్నారా? మీకు హైదరాబాద్ చుట్టుపక్కలలో ప్రాపర్టీస్ ఉన్నాయా? ఎందుకంటే మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఒక 3 years వరకు కంపెనీ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తుంది. 3 years తర్వాత ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి టేక్ ఓవర్ చేస్తారు. లేదు కంపెనీ నుంచే మెయింటైన్ చేయమంటే కంపెనీ నుంచి కొంచెం నామినల్ అమౌంట్స్ పే చేస్తే దాన్ని కంటిన్యూషన్ మెయింటెనెన్స్ సెక్యూరిటీలు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ వైజ్గా ఈ బిజినెస్ నడుస్తుంది. ఎక్కడున్న వాళ్ళైనా డాక్యుమెంట్ బీరువాలో పెట్టుకొని హాయిగా నిద్రపోవచ్చండి. అలాంటి సెక్యూరిటీ ఉన్న ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వచ్చాయండి. నేను అలాంటి ఒక ప్లాట్ఫామ్లో నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రూపాయికి ఎంతో కష్టపడి ఎన్నో తినే వదులుకొని ఎన్నో ఖర్చు పెట్టే వాటిని ఖర్చు పెట్టకుండా జమ చేసిన డబ్బుల్ని ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్లకు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఏముంది, నా డబ్బులు నేను అట్లా సంపాదించిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానో అలాంటి ఒక ప్లాట్ఫామ్ని ఒక 4 years రీసెర్చ్ చేసి నేను ఆ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాను. నేను ఆ ప్లాట్ఫామ్లో నా డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ప్లాన్ చేయండి. సేవింగ్ చేసిన మీ హార్డ్ మనీని పర్ఫెక్ట్ చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్.